स्पेशल ऑपरेशन टीम भोंगीर और जवाहर नगर पुलिस के एहलकारों ने मुश्तरका तौर पर कार्रवाई करते हुए बैन रियासती गैंग का पर्दाफाश किया और मुलजिमान के कब्जे से 2 देसी साख्ता हथियार जिसमें पिस्तौल, तफंचा और 10 लाइव राउंड शामिल है, तमाम को जब्त कर लिया गया। बतारीख 15 जनवरी को एक ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए स्पेशल ऑपरेशन टीम भोंगीर जोन रचाकुंडा कमिश्नरेट के एहलकारों ने एक शख्स जिसकी शिनाख्त हरी कृष्णा यादव के तौर पर की गई है, इसे गिरफ्तार कर लिया गया। गिरफ्तार शुदा मुलजिम की मुकम्मल तफसीलात कुछ इस तरह से है। 26 साल हरी कृष्णा यादव, जिसका ताल्लुक़ उत्तर प्रदेश से है, इसने अपने गांव में इंटरमीडिएट तक तालीम हासिल की। वो साल 2019 में अपने भाई मुरली के साथ शहर हैदराबाद आया और बीबी नगर में एक कंपनी में काम करने लगा। 3 साल के बाद यानी साल 2022 में इसने वो नौकरी छोड़ दी और अपने आबाई गांव वापस लौट आया और छोटी सी जगह पर खेती बाड़ी करके अपनी रोज़ी रोटी कमाने लगा। इसका गांव, जो कि रियासत बिहार की सरहद पर वाक़ है, और इसके गैरकानूनी इस्लाह साज़ों से मजबूत राब्ते भी बताए जा रहे हैं। इसकी कमाई इसकी ज़रूरियात ज़िंदगी को मुकम्मल करने के लिए नाकाफ़ी साबित हो रही थी, जिसके चलते इसने आसान पैसा कमाने के लिए गैरकानूनी तौर पर कम कीमत पर मुल्की हथियार हासिल करने का मंसूबा बनाया और इन हथियारों को शहर हैदराबाद लाकर ज़रूरतमंदों में ऊंचे दामों पर फ़रोख्त करने लगा। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। Gang involving weapon transportation and selling one patrol జరిగింది. ఇందులో మీరు చూసినట్టు 2 pistols, country made pistols, but very fine making. Then tapancha, దాని తర్వాత .32 ammunition, 10 rounds. 3 weapons and 10 rounds .22 ammunition seized జరిగింది. వీళ్ళు బేసికలీ ఇన్ బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్ బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బ్యాగ్నర్ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాజ్ యూ వాంట్ టు మేక్ హ్యూజ్ మనీ ఫాస్ట్ వర్క్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను డిఫరెంట్ వైరస్ యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంట్రాక్ట్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంట్రాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ను పొందడం జరిగింది. అది తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేస్తాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళంతా డిమాండ్ అంటే ఫ్యూ మోర్ రిలాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం. దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ, ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఒక టీమ్ను మనం ప్రివెంట్ చేయడం జరిగింది. 3 weapons వాళ్ళని సీజ్ చేసాం. ఇది ఎస్ఓటి భువనగిరి జోన్ సంబంధించిన ఎస్ఓటి ఆఫీసర్ దీన్ని పట్టణంలో కీలక పాత్ర వహించారు. రవికుమార్ ఇన్స్పెక్టర్, డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి, అడిషనల్ ఎస్ఓటి నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్,
and then Inspector Jawahan Nagar, then B. Parmeshwar, SI SOT team, Bhongiri, వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఈ సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాల్సిన యాక్టివిటీస్ పైన కూడా వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఇటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన ఎస్ఓటీ ఆఫీసర్ సెట్ చేశారు. దే విల్ బి రివార్డెడ్ అండ్ దే విల్ బి ఎంకరేజ్డ్ ప్రొఫెషనల్లీ. థ్యాంక్ యూ.